మాదిగ అభివృద్ధి సంఘం ప్రారంభోత్సవ సభ విజయవాడ మాదిగ అభివృద్ధి సంఘం ప్రారంభోత్సవ సభ వ్యవస్థాపక అధ్యక్షులు బొడ్డు కిషోర్ ఆధ్వర్యంలో సభా కార్యక్రమం జరిగింది. స్థానిక గాంధీ నగర్ ప్రెస్ క్లబ్లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో మాదిగ అభివృద్ధి సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు బొడ్డు కిషోర్ మాట్లాడుతూ మాదిగలు చాలా వెనుకబడి ఉన్నారని, వారు బంగారు భవిష్యత్తుపై అభివృద్ధికై మాదిగ అభివృద్ధి సంఘం ఏర్పడిందని, గత 6 నెలలుగా మాదిగలు ఎక్కువ ఉన్న ప్రాంతాలలో తిరిగి మాదిగలు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా వారిని చైతన్యపరిచి సంఘం యొక్క ఆవశ్యకతను తెలియపరిచినామని అన్నారు. ప్రారంభోత్సవ సభ విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షులు కంబగల్ల రాజు మాట్లాడుతూ జనాభా తమాషా ప్రకారం మాదిగలు ఎక్కువ ఉన్నారని, అయినా వారికి అందవలసిన సంక్షేమ పథకాలు ఏమీ అందడం లేదని ఆయన అన్నారు. వారికి చట్టసభలలో రాజకీయంగా వారికి రిజర్వేషన్స్ కల్పించాలని అన్నారు. మాదిగలు ఇప్పటికైనా ముందుకు వచ్చి మాదిగలు అభివృద్ధి సంఘాన్ని ప్రోత్సహించి బంగారు భవిష్యత్తుకై ముందుకు రావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పల్లె తిమోతి, కార్యకర్తలు తదితరులు లేదు. పార్టీలో పనిచేసే వాళ్ళు కూడా రావడం లేదు నా ఉద్దేశం. ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా బొడ్డు కిషోర్ అని నేను పనిచేస్తా ఉన్నాను. ఈ యొక్క సంఘం చాలా ఆవేదనతోనూ బాధతోనూ ఏర్పడింది. కారణం ఏంటంటే, విజయవాడలో ఉన్నటువంటి 32 పేటల్లో మాదిగలు ఎక్కువగా నివసిస్తూ ఉన్నారు. ఏ పేటకి వెళ్ళినా మీకు ఏమైనా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వచ్చినాయా అంటే రాలేదు అని, ఎవరైనా వ్యాపారాలు ఎదిగారా అంటే లేదు అని, మరి వైసీపీలో పనిచేస్తున్నారు, టీడీపీలో పనిచేస్తున్నారు, ఎవరికైనా రాజ్యాంగ పదవులు ఏమైనా వచ్చినాయా అంటే రాలేదు అని సమాధానంతో చాలా బాధ కలిగి ఈ యొక్క సమస్యని ఇక్కడితో పుంస్టా పెట్టాలి. రాబోయే ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం వచ్చినా ఆ యొక్క పార్టీలో పనిచేసే మాదికలకి సరైన పదవులు కానీ, సరైన లోన్లు కానీ, సరైన సంక్షేమ పథకాలు కానీ, సరైన గుర్తింపు కానీ ఇవ్వాలని చెప్పి ప్రజలకి, ప్రభుత్వానికి భారతగా ఈ యొక్క మాదిగ అభివృద్ధి సంఘం పనిచేస్తుంది. ఈ సంఘం ద్వారానే వాళ్ళకి కావాల్సినటువంటి ప్రతి పేటలో కూడా ఏ ప్రాంతం వెళ్ళినా ఆ పేటలో దుమ్ము, ధూళి, రోడ్డు, సరైన రోడ్లు లేవు. అంటే ఆ ప్రాంతం అభివృద్ధి సుందరీకరణ జరగట్లేదు. సుందరీకరణ జరగాలి. ప్రతి మాదిగ పేటలు కూడా సుందరీకరణ జరగాలి, అభివృద్ధి జరగాలి, వాళ్ళు వ్యాపారవేత్తలకు ఎదగాలి, రాజ్యాంగ పదవులు సాధించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మా యొక్క డిమాండ్ని మీ యొక్క విలేకరుల ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేసి మాకు న్యాయం చేయాల్సిందిగా మనం చేస్తున్నాం.